అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో రోజుకి పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా శారీరక ఇబ్బందులు, మానసిక ఆందోళన ఎక్కువవుతూ ఉంది. అయితే ధ్యానం చేస్తూ, యోగా చేస్తూ మానసిక ఒత్తిడిని జయించవచ్చు. శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ప్రతి చిన్న వ్యాధులకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్తో పాటుగా అనవసరంగా డబ్బు ఖర్చు కూడా. అయితే ఆస్తమా, మధుమేహం, కొవ్వు, స్థూలకాయం వంటి అనేక శారీరక ఇబ్బందులను చిన్న యోగాసనాలతో తగ్గించుకోవచ్చు. ఈరోజు ఆస్తమా నివారణకు అత్యంత ప్రయోజనకరి అయిన ఓ ఆసనం గురించి తెలుసుకుందాం. అదే సుప్త వజ్రాసనం. ఇప్పుడు సుప్త వజ్రాసనం వేయే విధానం తెలుసుకుందాం. ముందుగా కాలు ముందుకు చాపి దండాసన స్థితిలోకి రండి. అలాగే వజ్రాసన స్థితిలో కూర్చోండి. రెండు మోకాల్ని కొంచెం దూరంలో అలా చాచండి. చాచి పూర్తిగా అలా నేలపై కూర్చోండి. ఇప్పుడు కుడి మోచేతి సహాయంతో అలా వెనక్కి బెండ్ అవ్వండి. అలాగే ఎడమ మోచేతి సహాయంతో పూర్తిగా బెండ్ అవుతూ అలా నేలపై పడుకోండి. ఇప్పుడు రెండు చేతులను అలా జాయింట్ చేస్తూ తల కింద భాగం తీసేయండి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండగలిగినంత సమయం ఉండి మరలా నెమ్మదిగా చేతుల సహాయంతో యథాస్థితికి రావాలి. సుమారుగా ఈ స్థితిలో 20 నుంచి 30 సెకండ్ల పాటు ఈ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. చేతుల సహాయంతో నెమ్మదిగా యథాస్థితికి రండి. అలానే వజ్రాసన స్థితిలోకి రండి. వజ్రాసన స్థితిలో సుఖంగా కూర్చోండి. ఈ సుప్త వజ్రాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన నడుము, తొడ యొక్క వెనుక భాగంలో గల నరములు చైతన్యవంతమవుతాయి. మరి ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే ఎక్కువగా కోపం ఉంటే అది నియంత్రణలోకి వస్తుంది. మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ సుప్త వజ్రాసనం చాలా చక్కటి ఆసనం. కనుక ప్రతిరోజు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.